అండి. ఈరోజు వీడియోలో ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒకే ఒక కుట్టుతో రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ గాని ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? వీడియోలోకైతే వెళ్దాం. ఇప్పుడు నేనైతే పేపర్ కటింగు తీసుకుంటున్నాను. ఇది హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకుంటామో ఇది మాత్రం అలానే అండి. దీంట్లో ఎలాంటి మార్పులైతే లేవు. మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాం అలా అయితే కట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్. ఒకే ఒక కుట్టుతో రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ పొడవైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఆర్మ్ డౌన్‌కి వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి నేనైతే చూడండి ఎలా మార్క్ ఏస్తున్నాను. నేను పేపర్ కటింగ్ తీసుకోవడం వల్ల మనకంటే వేస్ట్ క్లాత్ అనేది కాదు. అందుకని చెప్పి నేను పేపర్ కటింగ్ అయితే తీసుకుంటున్నాను. మీరెవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా పేపర్ మీదే ట్రై చేయండి. డైరెక్ట్ క్లాత్ మీద అయితే ట్రై చేయకండి. ఒకసారి వచ్చిందనుకో నెక్స్ట్ టైం మీరు క్లాత్ మీదే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరువు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాము, నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాము అలానే కట్ చేసుకునేస్తాము. ఇప్పుడు అలా కట్ చేసిన తర్వాత మిడిల్ అయితే ఓపెన్ చేయాలి. మిడిల్‌లో ఓపెన్ చేసిన తర్వాత మిడిల్‌లో మనం ఒక లైన్ అయితే వేసుకుంటాం. ఆ లైన్‌కి మొత్తం కట్ చేయకూడదు. 2 పార్ట్స్‌కి అయితే కట్ చేయకూడదు. కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. చూడండి నేను ఎలా కట్ చేసానో అక్కడి వరకు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు అది అలా ఓపెన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనమైతే క్లాత్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు అలా పెట్టుకొని మనం క్లాత్ అయితే తీసుకోవాలి. క్లాత్ తీసుకునేటప్పుడు మాత్రము చివర్లు ఉంటుంది కదా! అది మన సైడ్‌కి ఉండేటట్టుగా ఇప్పుడు 4 పక్కలకి అది ఇలా కర్వ్ అయిపోవాలి. ఆ స్ట్రెయిట్‌గా ఆ స్క్వేర్ షేప్ అనేది అలానే ఉండాలి. ఇప్పుడైతే మనమే ఆ క్లాత్ అటు ఇటు జరగకుండా ఏదైనా పెట్టుకునేసి దాని సైడ్‌ని మార్క్ చేసుకోవాలి. మార్క్ వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా అయితే వేసుకోండి. క్లాత్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది దీనికి. కానీ చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండింగ్‌లో ఉన్న హ్యాండ్స్ గాని మనం కుట్టామనుకో మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మోడల్ ఇది ఉంది కాబట్టి ఇదే కుట్టండి. మీరు కూడా ట్రై చేసుకోండి. మళ్ళా ఓల్డ్ మోడల్ అయిపోయిన తర్వాత కుట్టుకున్నా అంతేముండదు. చూడండి నేను ఎలా మార్క్ వేస్తున్నానో అలా మార్క్ వేసి ఇప్పుడైతే పేపర్ అయితే తీసేస్తాను పక్కకి. పేపర్ తీసేసిన తర్వాత మనకు చూడండి మార్క్ అయితే నీకు లైట్‌గా కనిపిస్తుంది. నేను కట్ చేస్తాను చూడండి. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా నిదానంగా అయితే ఎలా మార్క్ వేసుకుంటామో అలానే దాని పైనే కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుంటాము. ఫోల్డింగ్ చేసుకొని ఒకే ఒక స్టిచ్ అండి దీనికి. చాలా ఈజీ. కొద్దిగా గాని ఆలోచించారనుకోండి చేతరాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే అట్లా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత 2 సార్లుగా చూపించాను చూడండి. అలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతకుముందు పేపర్ కటింగ్ చేసుకుంటాం కదా ఆ హ్యాండ్ అయితే తీసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్ మనం ఎలా పెట్టుకున్నామో అలా సగం వచ్చేసి మిగతా లైన్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. అటు సైడ్ ఉంది కదా! ఆ పావు ఇంచు మాత్రమే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కూడా రఫ్ చేసుకోవాలి. అటు సైడు, ఇటు సైడు రఫ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. రఫ్ చేయడం వల్ల ఏంటంటే మనము మధ్యలో పువ్వు అనేది వస్తుంది కదా! అక్కడ కుట్టు బయటకి కనిపించకుండా నీట్‌గా అనేది ఉంటుంది. అందుకని రఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఓపెన్ చేసేసి మిడిల్‌లో అది ఉంటుంది కదా! అది మాత్రం కొద్దిగా నెమ్మదిగా తీయండి. 1కి 2 నిమిషాలైతే పడుతుంది. వీడియో రాలేదని చెప్పేసి మనకు రాలేదని మాత్రం అనుకోకండి. కొద్దిగా నెమ్మదిగా తీశారనుకోండి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఫ్లవర్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కింద మొన ఉంటుంది కదా! ఆ మొన మాత్రము ఏదైనా పిన్నేసున్నా ఏదున్నా గానీ దాంతో అలా తీయండి. అలా తీసిన తర్వాత 2 చేతులు పట్టుకొని అలా పాన రెడీ చేసేసారనుకోండి పువ్వు వచ్చే షేప్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు అలాగాని మనం గాని నీట్‌గా తీసుకున్నామనుకోండి 1కి 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ అయితే బాగొచ్చాయి కదా! మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా బాగొస్తాయి. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా మరి? బాయ్ మరి.